వంకాయ నిలవ పచ్చడండి. ఫస్ట్ టైం చేశాను. అసలు ఎంత అద్భుతంగా ఉందంటే టేస్ట్. ఈ వంకాయలు కూడా మా పక్కన నైబర్స్ ఇచ్చారు. అసలు మంచి ముదురు వంకాయలు అనమాట. అసలు చాలా చాలా టేస్టీగా ఉంది. పక్కా కొలతలతో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. చూసారా నేను ఎంత ఎర్రగా కలుపుకొని తింటున్నానో, అంత అద్భుతంగా ఉంది. ఆ ముక్క తింటుంటే కరాకరామని అసలు చాలా చాలా టేస్టీగా ఉందన్నమాట. ఇలా ముదురు వంకాయలతో చేసుకుంటేనండి పచ్చడి సంవత్సరం అయినా కూడా పాడవదు. సో అదే లేత వంకాయలు అనుకోండి 3 నెలలకే పాడైపోతుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. అదిగోండి చూసారా, వంకాయలు బాగా ఇలా ముదురు వంకాయలు అయి ఉండాలి. ఇలా పసుపు రంగులోకి కొంచెం పండిన వంకాయలు అయితే ఈ పచ్చడికి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ముక్క అనేది మెత్తబడదు, గట్టిగా కరకరలాడుతూ ఉంటుంది అనమాట. సో దీని తయారీ విధానం చూసేద్దాము. ముందుగా ఈ వంకాయల్ని, ఇవి 1/2 kg వంకాయలండి. ఈ వంకాయల్ని శుభ్రంగా కడిగేసుకోవాలి. రన్నింగ్ వాటర్ కింద పెట్టేసి కాయ పట్టుకొని శుభ్రంగా నీట్గా కడిగేసేసుకోవాలి. ఇలా కడుక్కున్న వంకాయల్ని శుభ్రంగా తుడిచేసి తడి లేకుండా ఆ గుడ్డ పైన ఆరబెట్టేసుకోవాలన్నమాట. సో నేను మధ్యాహ్నం లంచ్ తర్వాత స్టార్ట్ చేశాను. ఈ పచ్చడి చాలా సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోవచ్చు. సో ఇదిగోండి నేను ఇలా కడిగేసి తుడిచేసి ఆరబెట్టేసుకున్నాను. సో ఇంకా సమ్మర్ కదండి, మేలో విజయవాడలో ఇంకా మామూలుగా ఉండవు. సో ఇంకా నేను వంటగదిలో ఈ పచ్చడి చేయటం ఇష్టం లేక ఉండలేక ఇంకా బెడ్రూమ్లోకి తెచ్చేసుకున్నాను. సో ఇంకా చింతపండు అనమాట. సో ఈ చింతపండులో ఈనెలన్నీ తీసేసేయాలి. 1/2 kg వంకాయలకి 125 గ్రాముల చింతపండు అయితే సరిపోతుంది. ఈ చింతపండు కూడా అంతా మనకి బాగు చేసిందే కాబట్టి మనకి గింజలు కానీ అలాంటివి ఏమి ఉండవు. సో అక్కడక్కడ ఈనెలు ఉంటాయి కదా, అవి అన్నీ తీసేసుకోవాలన్నమాట. మనము ఈ డైరెక్ట్గానే వేసేస్తాము. చింతపండుని మనము ఉడికించాల్సిన పని లేదు, డైరెక్ట్గానే వేసేస్తాము. చాలా సింపుల్గా 10 నిమిషాల్లో ఈ వంకాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. అబ్బా, ఎవరైనా బ్యాచులర్స్ కూడా చేసేసుకోవచ్చు, అంత ఈజీగా ఉంటుంది. సో ఇలా ఈనెలన్నీ తీసేసుకోవాలి. 1/2 kg వంకాయలకి 125 గ్రాముల చింతపండు అనమాట. ఇదిగోండి చూసారా, ఇంతే వచ్చింది ఈనెలు. సో ఇంకా చింతపండు తీసేసుకున్నాం కదా, ఇప్పుడు వంకాయల్ని కట్ చేసేసుకుందాము. సో వంకాయలు చక్కగా చిన్న సైజే ఉన్నాయి కాబట్టి ఒక కాయని నేను 4 ముక్కలు మాత్రమే చేసుకున్నాను. కొంచెం పెద్ద సైజు ముక్కలు అయితే మనకి తినేటప్పుడు కూడా బాగుంటుంది. అవి మరీ చిన్నగా కట్ చేస్తే అవి ఊరాక ఇంకా చిన్నగా అయిపోతాయండి. సో ఇలా వంకాయని 4 ముక్కలుగా కట్ చేసేసుకుని అన్నీ పక్కన పెట్టేసుకోవాలి. చూసారా, భలే ఉన్నాయి కదా, రంగు ఎల్లో కలర్లోకి వచ్చేసాయి. సో చూసారా, అదిగోండి గింజ కూడా బాగా గింజ కట్టిన కాయలు అయితే చాలా బాగుంటుంది అనమాట. బాగా ముదురు కాయలు కావాలన్నమాట ఈ పచ్చడికి. సో ఈ విధంగా అన్నీ కట్ చేసేసుకుందాము. ఈ వంకాయ పచ్చడి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే మీరు చేసే విధానం ఎలా ఉంది, నేను చేసే విధానము డిఫరెంట్గా ఉంటే మీరు ఇంకా ఏమేమి వేస్తారో కామెంట్ కూడా చేయండి. ఇదిగోండి ముక్కలన్నీ కోసేసాము. మామూలుగా మనకి కూరకైతే వంకాయ ముక్కలు కోయంగానే నీళ్ళల్లో వేస్తాం కదా, ఉప్పు నీళ్ళల్లో. ఇక్కడైతే నీళ్ళల్లో వేయకూడదబ్బా, ఇది పచ్చడి కదా. సో ఈ ముక్కలన్నీ ఒక గాజు బౌల్లోకి వేసేసుకుని ఒక 60 గ్రాముల సాల్ట్, మెత్తను ఉప్పు వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక 3/4 స్పూను పసుపు వేయాలండి. ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు ఉప్పు బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. కింద నుంచి పై వరకు అంతా కూడా కలిపేసుకున్నాక మనం దీంట్లో కొంచెం ఆయిల్ వేయాలండి. వేరుశనగ నూనె వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టు. ఇలా నూనె వేయటం వల్ల ఏమవుతుందంటే ముక్క అనేది తొందరగా మెత్తపడకుండా గట్టిదనము, బిరుసుదనం వస్తుందన్నమాట. ఇలా ఉప్పు ఆయిల్ వేసి కలుపుకున్నాక ఇంకా చింతపండు వేసేసుకోవాలి. ఈ చింతపండు మనం అడుగున పెట్టుకోవాలన్నమాట. సో అడుగున పెట్టుకోవాలంటే మనము పైన పెట్టేసి ఇలా ఎగరేస్తూ ఉంటే ముక్కలు పైకి వస్తాయి, చింతపండు కిందకి వెళ్ళిపోతుంది. సో ఇలా అంతే అయిపోయింది మనకి వంకాయ పచ్చడి. మనకి ఒక 2 days ఇలా ఉంచేసుకోవాలన్నమాట. సో ఇదిగోండి కిందకి వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 రోజులు పక్కన ఉంచేద్దాము. 2 రోజులు ఊరాలన్నమాట ఇవి. ఒక ఫస్ట్ డే తర్వాత అన్నమాట ఇది. చూసారా, ముక్కలు మొన్న పెట్టినప్పుడు పై వరకు వచ్చాయి కదా, ఇప్పుడు కిందకి వెళ్ళిపోయినాయి అండి. సో ఒక రోజు అయిన తర్వాత ఇలా కలుపుకోవాలి. చూసారా, ముక్కలు కూడా రంగు మారాయండి.
చక్కగా ఆ ఉప్పు కరిగి ముక్కల్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయ్యి ఆ వాటర్తో మనం పెట్టిన చింతపండు మెత్తబడింది చూసారండి. సో ఇలా ఒకసారి అంతా కలిపేసుకుని మళ్ళీ ముక్కలన్నీ పైనే ఉంచేసుకొని చింతపండు అడుగునే పెట్టుకొని ఇంకొక రోజు ఊరనిద్దాము. కంప్లీట్గా ఒక 2 days ఊరితే ఇంకా పచ్చడి మనం రెడీ చేసుకోవచ్చు. ఇంకా సెకండ్ డే అనమాట ఇది. నేను ఒక చిన్న తడకా ప్యాన్ పెట్టేసుకుని దాంట్లో ఒక 3 spoons మెంతులు వేసుకుంటున్నానండి. సో ఈ వంకాయ పచ్చడిలో ఒట్టి మెంతుపిండి ఒక్కటే వేస్తాము, మనం ఆవపిండి వేయమన్నమాట. ఈ మెంతుల్ని చక్కగా సిమ్లో పెట్టుకోనండి ఎర్రగా వేపుకోవాలి. సో మంచి సువాసన వస్తుంది. చక్కగా రంగు మారేంత వరకు, ఇదిగోండి చూసారా, ఇలా రంగు మారేంత వరకు మనము వేయించుకొని దాన్ని పొడి చేసుకోవాలి ఆరాక. ఇదిగోండి చూసారా, ఇది రెండో రోజు. చూసారా ఎంత నీరు వచ్చిందో. ఇప్పుడు ఈ చింతపండులో నుంచి ముక్కలన్నీ కూడా సపరేట్గా తీసేసేయాలండి. కొంచెం వాటర్ ఏమైనా ఉంటే కొంచెం ఇలా పిండుతో సపరేట్ చేసేసుకోవాలి. చక్కగా ఊరాయన్నమాట. అసలు మూత తీయంగానే భలే మామూలుగా వంకాయలు, ఈ ముదురు వంకాయలండి, పచ్చడి వంకాయలు అసలు కోస్తుంటేనే ఒక మంచి వాసన వస్తుంది. సో చక్కగా మెత్తబడిపోయింది చూసారా, మనం ఏదో చింతపండు ఉడికించినట్టు గుజ్జుగా అయిపోయింది. సో ఇలా వేపుకున్న మనము మెంతుల్ని మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసేసుకుని ఆ వంకాయ ముక్కల్లో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ వంకాయ ముక్కల్లో ఒక 80 grams పచ్చి కారం అండి, ఆ కారం వేయాలి. సో కొలతలన్నీ ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వండి. అలాగే ఒక 2 వెల్లుల్లిపాయల్ని నేను పేస్ట్ లాగా చేసుకొని వేసుకుంటున్నాను. పెద్ద పాయలు ఉంటాయి కదా, అవి 2 తీసుకున్నాను. ఆ తర్వాత చింతపండు ఉంది కదా, ఆ చింతపండును కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. సో ఇంకా ఆ పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను. చక్కగా నానిపోయింది కదా, మెత్తగా పేస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇదంతా కూడా మనకి గరిటెతో కలపాలంటే అవ్వదండి. సో చేత్తోనే శుభ్రంగా చేయి కడుక్కొని తుడుచుకొని నీట్గా కలుపుకోవాలి. సో చాలా జాగ్రత్తగా తయారు చేయాలి పచ్చడి. సో ఇలా మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. ఇదిగోండి చక్కగా కలిపేసుకున్నాను. ఆ తర్వాత నేను కొంచెం పైనుంచి వేరుశనగ నూనె వేసుకుంటున్నానండి. ఎందుకంటే నేను మొత్తం తాలింపు ఇప్పుడు పెట్టుకోవట్లేదు. సో సగమే పెట్టుకొని సగం ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. సో ఇలా నూనె వేసి మనము ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకుంటే కలరు మారదు, అలాగే వంకాయ ముక్క కూడా మెత్తపడదు అనమాట. సో అందుకని చెప్పి ఒక హాఫ్ నేను తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని హాఫ్ మాత్రమే తాలింపు వేసుకుంటున్నాను ఇప్పుడు. సో ఇంకా తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టేసుకుని వేరుశనగ నూనె వేసుకుంటున్నాను. ఈ వేరుశనగ నూనెతో వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. ఆ తర్వాత 2 ఎండుమిర్చిని తుంపి వేసుకోవాలి. అలాగే ఒక 7-8 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోవాలండి. ఆ తర్వాత 1 స్పూను జీలకర్ర, అలాగే 1 స్పూను ఆవాలు వేసుకోవాలండి. ఆ తర్వాత ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇంగువ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకా మిగతా పప్పులు ఏమీ వేసుకోవాల్సిన పని లేదు. చక్కగా ఇవన్నీ వెల్లుల్లి రెబ్బలు చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఆ తాలింపు అంతా కూడా చల్లారే వరకు వెయిట్ చేయాలండి. పూర్తిగా చల్లారిపోయాక అప్పుడు పచ్చట్లో వేసి కలుపుకోవాలి. వేడి మీద వేస్తే ఆ పచ్చడి కలర్ అనేది మారుతుందనమాట. సో ఇలా మొత్తం వేసేసుకునే ఆయిల్ అంతా బాగా నీట్గా కలిపేసుకోవాలి. ఇప్పుడు చూడటానికి కొంచెం ఆయిలీగా ఉంది కానీ కొంచెంసేపు ఆగితే ఆయిల్ అంతా కూడా పీల్ చేసుకుంటుందండి. అసలు పచ్చడి కలుపుతుంటే ఆ వేరుశనగ నూనె స్మెల్, వంకాయ స్మెల్, ఆహా అసలు ఎంత అద్భుతంగా ఉందంటే చాలా చాలా బాగుంది. ఒకసారి నేను చూపించిన కొలతలతో మీరు కూడా ట్రై చేసి చూడండి. మీ అమ్మమ్మలు నానమ్మలు గుర్తొస్తారబ్బా, అంత బాగుంది డిష్. ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి. బాయ్.